హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. స్పాంజ్ కేక్ మిక్సీ గిన్నె తీసుకొని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. అందులోని 3 ఎగ్స్ వేయాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. తేనె లేకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేయాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మరగొచ్చినంత వరకు. ఒక గిన్నె తీసుకొని అందులో మిక్సీ పట్టింది వేయాలండి. దానిపైన జల్లెడ పెట్టి 1 కప్పు మైదా వేయాలి. 2 టేబుల్ స్పూన్లు చాక్లెట్ పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. ఉండలేం లేకుండా చక్కగా జల్లించుకోవాలి. బ్యాటర్ మొత్తం మిక్సర్తో మొత్తం బీట్ చేసుకోవాలండి. మొత్తం చక్కగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న బ్యాటర్ని ఒక బౌల్ తీసుకొని మందంగా ఉన్నదాన్ని అందులో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఆయిల్ గిన్నె మొత్తం అప్లై చేసుకోవాలి. చక్కగా నీట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడు కేక్ తీసేటప్పుడు చక్కగా నీట్గా వస్తుంది. దానిపైన కొంచెం మైదా పిండి వేసి మొత్తం చక్కగా నీట్గా మళ్ళీ అదంతా స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసిన కేక్ మిక్స్ మనం మొత్తం ఇలా ఇందులో వేసుకోవాలండి. మిశ్రమం చక్కగా ఇలా రావాలి, గట్టిగా ఉండకూడదు. బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని వేడి చేసి స్టాండ్ పెట్టి అందులో ఇది పెట్టుకోవాలి. 30 నుండి 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఇలా బేక్ అయిన తర్వాత టూత్ పిక్ తీసుకొని దానిలో పెట్టి చూస్తే అది క్లీన్గా వస్తుంది, అంటకుండా అట్లా ఉడికినట్టండి. 10 నిమిషాల తర్వాత బయటకు తీసి చుట్టూరు చాక్తో కట్ చేసినట్టుగా రౌండ్ చేసి దాన్ని ఒక ప్లేట్లో తిరగేసి ట్యాప్ చేస్తే కేకు చక్కగా నీట్గా బయటకు వచ్చేస్తుంది. ఇలా వస్తుందండి. ప్లేట్లో పెట్టుకున్న కేక్ని చక్కగా చాక్తో కట్ చేస్తే నీట్గా స్పాంజ్ కేక్ చాలా చక్కగా స్మూత్గా వస్తుందండి. బేకరీలో వచ్చిన కేక్ లాగా చాలా స్మూత్గా చక్కగా వచ్చిందండి. స్మూత్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.